నమస్తే అందరికీ. ఇప్పుడు మనకు మల్లన్న గుట్ట ఉంది కదా, మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాచార గ్రామంలో. అక్కడ మల్లన్న గుట్టకు కొంచెం ఇటు లోపల కానీ ఇటు వస్తే మనకి ఇంకొక ఐలవోని మల్లన్న దేవుడు కూడా ఉంది. ఇదైతే పెద్ద బండరాయి కింద ఉంది. ఇది లొకేషన్. ఇక్కడ బాగున్నది దేవుడు. మనకి ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు, పేర్లు అయితే నాకు తెలియదు. అయితే మల్లన్న గుట్టకు ఇటు సైడ్ కొంచెం మల్లన్న దేవుని దర్శనం అయినాక ఇటు రండి, చూపిస్తాం మీకు ఎట్లా లొకేషన్ ఎక్కడ ఉందని. ఇదైతే వచ్చేసి శివలింగం. ఇది మొత్తం గుట్ట పెయిన్ సున్నమేసారు. మన మల్లన్న గుట్టకు పోతాం పైకి. అటు దర్శనం అయినాక ఇటు వెళ్ళండి. ఇటు పోతేమో మన అయినవోలు మల్లన్న స్వామి. ఇటు నుంచి అటు పోతే మీకు చూసినా కదా లొకేషన్ ఎట్లున్నా. ఆ దర్శనం అయిపోయాక ఇటు వచ్చి వెళ్ళి చూడండి, బాగుంది లొకేషన్ కూడా. అటు దేవుళ్ళు కూడా బాగున్నారు. ఇట్లా పడిపోవాలి. ఇట్లా ఇది వచ్చే రూటు. మన గుట్టకు పైకి ఎక్కాలి, ఇట్లా వస్తాం. ఇటు పోతే మల్లన్న స్వామి, మల్లన్న గుట్ట. ఇటు పోతే మన ఇందాక నేను చూపించిన ఆ దేవుని గుడి. ఇది ఎక్కాలి ఇట్లా పడి అటు పోతే ఇట్లా నడుచుకుంటూ రావాలి. అటు పోతేమో మల్లన్న దేవుని తోవ, ఇటు వస్తేమో మన ఇట్లా నడుచుకుంటూ పోవాలి. ఇది లొకేషన్. ఇది ఉంది కదా, ఇట్లా రావాలి. ఇటు నుంచి అటు కొంచెం కింది కంపు దిగితే ఇట్లా ఉంటుంది. ఇట్లా నడుచుకుంటూ రావాలి. ఇటు నుంచి చూపిస్తా మీకు కొండలో ఎట్లా రావాలి ఇక్కడ ఈ దేవుని దగ్గరికి అనేది. లొకేషన్ అయితే మంచిగా ఉన్నది. కొండలు ఈ లొకేషన్తో అట్లా వాడి నడుచుకుంటూ రావాలి. ఇవన్నీ కొండలే. ఇది పెద్ద కొండ, బండరాయి, అక్కడ దేవుళ్ళు.